కుమారి ఆంటీ ఇప్పుడు సోషల్ మీడియాలో మార్మోగుతున్న పేరు. 2 ఎక్స్ట్రా లివర్లు 1000 రూపాయలమ్మ, ఈ ఒక్క మాట ఆంటీని సోషల్ మీడియా స్టార్ చేసేసింది. అదే సమయంలో ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టింది. కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ తినేందుకు కిలోమీటర్లు ట్రావెల్ చేసి వచ్చే వాళ్ళు కుర్రాళ్ళు. దీంతో ఫుడ్ స్టాల్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ కనిపించడం, పోలీసులు కేసు నమోదు చేయడం, సోషల్ మీడియా మోతెక్కిపోవడం, ఆ తర్వాత సీఎం స్వయంగా రియాక్ట్ కావడం, కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్కు లైన్ క్లియర్ కావడం అన్నీ చకచక జరిగిపోయాయి. ఇలా సోషల్ మీడియా స్టార్గా మారిపోయిన కుమారి ఆంటీ విషయంలో ఇప్పుడు కొత్త న్యూస్ వైరల్ అవుతోంది. కుమారి ఆంటీ బిగ్ బాస్ ఎంట్రీ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ స్టార్ అవుతుందనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే బిగ్ బాస్ షోలోకి కుమారి ఆంటీ ఎంట్రీ అంటూ సోషల్ మీడియా వేదికగా న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో నిజమెంత అన్న సంగతి పక్కన పెడితే బిగ్ బాస్ ప్రతి సీజన్లో సామాన్యులకు అవకాశం దక్కుతుంది. లాస్ట్ సీజన్లో సామాన్యుడిగా ఎంటర్ అయ్యి పల్లవి ప్రశాంత్ ట్రోఫీ కూడా గెలుచుకున్నాడు. అయితే సోషల్ మీడియాను ఓ ఊపేసిన కుమారి ఆంటీ రాబోయే రోజుల్లో హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే చర్చ జరుగుతోంది. అయితే బిగ్ బాస్ షో ఏంటో కూడా కుమారి ఆంటీకి తెలియకపోవడం హైలైట్. బిగ్ బాస్ షో అంటే వంటలు చేయాలా అని అమాయకంగా ఆన్సర్ ఇస్తుంది ఆంటీ. అయితే ఫుడ్ బిజినెస్ ద్వారా రోజుకు 10,000 రూపాయలు మిగులుతాయని, ఆ డబ్బులతో కొంత మొత్తం వర్కర్స్కు ఇచ్చిన తర్వాత తనకు 5,000 రూపాయలు మిగులుతాయని కుమారి ఆంటీ చెప్తున్నారు. ఏమైనా కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ చుట్టూ జరిగిన హడావిడి అంతా ఇంత కాదు. సీఎం రేవంత్ జోక్యంతో మొత్తం మీద విషయం క్లియర్ అయింది. అయితే ఇప్పుడు సస్పెన్స్ ఏంటంటే కుమారి ఆంటీ బిగ్ బాస్ పోతుందా లేదా అని అంతే.